వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగులకు 10 రకాల మినహాయింపులు, ఆదాయ పన్ను బొనాంజా, ఆర్థిక ప్రయోజనం కూడా. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు 10 రకాల ఆఫీస్ అలవెన్సులు, ఆదాయ పన్ను మినహాయింపుల బొనాంజా, ట్యాక్స్ ప్లానింగ్ ఫర్ శాలరీడ్ ఎంప్లాయీస్. ఇక ఉద్యోగులు తమ శాలరీపై ఆదాయ పన్ను మినహాయింపులు పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాళ్ళు వాడేస్తుంటారు. కానీ తాము జాబ్ చేసే ఆఫీస్ నుంచి కొన్ని అలవెన్స్లు పొందడం ద్వారా ఆదాయ పన్ను మినహాయింపులను అతి కొద్ది మంది మాత్రమే పొందుతుంటారు. అయితే ఈ అలవెన్స్లను అన్ని కంపెనీలు అందించవు. ఒకవేళ అవి లభించాలంటే ఉద్యోగంలో చేరేటప్పుడే వాటి గురించి అడగాలి. అలవెన్స్లు ఇచ్చేందుకు కంపెనీ అంగీకరిస్తే ఉద్యోగంలో ఉన్నన్ని నాళ్ళు ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తూ ఉంటుంది. సగటు ఉద్యోగుల పొదుపును పెంచేందుకు దోహదం చేసే 10 రకాల ఆఫీస్ అలవెన్స్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిగా లీవ్ ట్రావెల్ అలవెన్స్ LTA. ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ అలవెన్స్లు అందిస్తుంటాయి. కుటుంబంతో కలిసి దేశంలో ఎక్కడికైనా టూర్కు వెళ్ళి వస్తే ఆ ప్రయాణ ఖర్చుల బిల్లులను కంపెనీకి సమర్పించి ఉద్యోగులు LTA అలవెన్స్ను అందుకోవచ్చు. దీనిపై ఆదాయ పన్ను మినహాయింపును కూడా ఆ ఉద్యోగి అయితే పొందవచ్చు. ఇక రెండవది చూసినట్లయితే ఇంటి అద్దె భత్యం HRA. ఇంటి అద్దెకు సంబంధించిన అలవెన్స్ను HRA అంటారు. ఉద్యోగి ఇంటి అద్దెలో కొంత భాగాన్ని కంపెనీ ప్రతి నెల చెల్లిస్తుంది. కంపెనీ నుంచి ఉద్యోగికి ఏటా లభించే HRAపై ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక మూడవది ఆహార భత్యం ఫుడ్ అలవెన్స్. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆహార భత్యం కూడా అందిస్తుంటాయి. పలు సంస్థలు తమ ఎంప్లాయీస్కు ప్రీపెయిడ్ ఫుడ్ కూపన్స్ కూడా అందిస్తూ ఉంటాయి. ఆ ఆహార కూపన్లు వినియోగించిన ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాంటి ఫుడ్ కూపన్స్ వాడితే ఒక్కొక్క మీల్పై, ఒక్కొక్క భోజనంపై ₹50 వరకు పన్ను మినహాయింపు ఇస్తారు. ఇక ప్రయాణ భత్యం ట్రావెలింగ్ అలవెన్స్ TA. ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఇంటికి ఉద్యోగి చేసే రాకపోకల ఖర్చులను కూడా పలు కంపెనీలు చెల్లిస్తుంటాయి. దీన్నే ట్రావెలింగ్ అలవెన్స్ అంటారు. చాలా కంపెనీలు ఈ భత్యాన్ని శాలరీ స్లిప్లో చేర్చి చూపిస్తుంటాయి. ఇలాంటి అలవెన్స్ల పైన కూడా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇక ఐదవది విద్యా భత్యం ఎడ్యుకేషనల్ అలవెన్స్ EA. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పిల్లల చదువులకు కూడా అలవెన్సులు చెల్లిస్తుంటాయి. దీన్ని విద్యా భత్యం అంటారు. ఈ తరహా అలవెన్సులపై ప్రతి నెల కూడా ₹100 లేదా ఏడాదికి 1200 మీద ఆదాయ పన్ను మినహాయింపుని గరిష్టంగా పొందవచ్చును. అయితే నెక్స్ట్ వైద్య భత్యం గురించి తెలుసుకుందాం. మెడికల్ అలవెన్స్. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులపై వైద్య భత్యం చెల్లిస్తుంటాయి. ఎవరైనా ఉద్యోగి తమ కుటుంబీకులకు వైద్య చికిత్సలు కనుక చేయించుకుంటే ఆ బిల్లులను కంపెనీలో సమర్పించి రీఎంబర్స్మెంట్ను పొందవచ్చు. ఈ అలవెన్సులపై కూడా ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. తర్వాత కారు నిర్వహణ అలవెన్స్ CMA. కొన్ని కంపెనీలు తమ ఉన్నతోద్యోగులకు కారు నిర్వహణ భత్యాన్ని కూడా చెల్లిస్తుంటాయి. ఇందులో భాగంగా కారు మెయింటెనెన్స్, డీజిల్ వ్యయము, పెట్రోల్ వ్యయము బిల్లులను కంపెనీల్లో సమర్పించి ఉద్యోగి రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఈ అలవెన్స్ పైన కూడా ఎలాంటి పన్ను లేదు. ఇక ఫోన్ బిల్ అలవెన్స్ PBR. ఫోన్ బిల్లుకు సంబంధించిన భత్యాన్ని ఉద్యోగులకు కంపెనీలు ఇస్తుంటాయి. ఉద్యోగులకు సంబంధించిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ కనెక్షన్ల బిల్లులను కంపెనీలు రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉంటుంటాయి. ఇక 9వ చూసినట్లయితే గిఫ్ట్ వాచర్. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు కానుకగా గిఫ్ట్ వోచర్లు లేదా టోకెన్లు అందిస్తుంటాయి. ఏడాదికి ₹5000 లోపు విలువ కలిగిన గిఫ్ట్ వోచర్లు లేదా టోకెన్లపై పన్ను విధించరు. ఇక చివరగా యూనిఫామ్ అలవెన్స్ UA. ఉద్యోగి తాను కంపెనీకి ధరించి వచ్చే యూనిఫామ్ పైన కూడా అలవెన్స్ను పొందవచ్చు. యూనిఫామ్ నిర్వహించుకునేందుకు ఈ అలవెన్స్లు ఉద్యోగులైతే వాడుకోవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.